తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. కుంభరాశి వారికి శని ప్రభావం కాస్త తగ్గుతుంది అనే భావన చాలా మందిలో ఉందండి. ఎందుకనంటే మకర రాశిలో నుంచి ఆ తర్వాత కుంభరాశి, ఇప్పుడు మీన రాశిలోకి ప్రస్తుతం శని మారుతూ ఉన్నారు. మార్చి 29వ తారీఖు నుంచి ప్రభావం కాస్త తగ్గే ఉంది, లేకుంటే శని చాలా మంచి చేయబోతున్నాడు అనేవి ఇలా రకరకాలుగా కొన్ని వీడియోస్లో వింటూ ఉన్నారు. నిజంగా శని మంచి చేయబోతున్నాడా వారికి ఈ సంవత్సరం? ప్రత్యేకించి ఏ రంగాల వాళ్ళకి కలిసి వస్తుంది, అలాగే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే శని అనుగ్రహంతో పాటుగా దైవానుగ్రహం కూడా పొందగలుగుతారు? తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, కుంభరాశి వారి జాతక ఫలితాలు, ఎందుకంటే శని ప్రభావం ప్రత్యేకించి 3 భాగాలుగా చూసుకున్నా ఏదో ఒక ఫేజ్ లో మంచి చేస్తాడు చాలా శని అనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. పెద్దలు కూడా చెబుతారు మీలాంటి వారు. మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది కుంభరాశి వారికి? ప్రధానంగా కుంభరాశిలో జన్మించినటువంటి వారికి గురుబలం సంపూర్ణంగా ఉండబోతుంది. కొంత సమయం మాత్రం గురువు అనుకూలంగా లేడు, కానీ శని మార్చి 30వ తారీఖు నుంచి 29వ తారీఖు నుంచి మారుతున్నాడు. ఇక అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక పోతూ పోతూ మంచి చేస్తాడేమో, కొంతమందికి పోతూ పోతూ చెడు చేస్తాడు. కాబట్టి ఇలా శని ప్రభావం మాత్రం గతంలో వలె ఈ సంవత్సరం అంతా కూడా, అనగా వచ్చే సంవత్సరం వరకు కూడా శని దోబూచులాడుతుంటాడు మీతో. అంటే కొంతకాలం మీనరాశిలో, కొంతకాలం కుంభరాశిలో, అలాగే కుంభరాశిలో ఉండి మళ్ళీ మకర అనగా వ్యయశని ప్రభావాన్ని కలగజేస్తుంటాడు. కాబట్టి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి మాత్రం కుంభరాశి వాళ్ళే ఎక్కువగా ఎదుర్కొంటారు, అందులో సందేహం లేదు. కుంభరాశితో పాటు మీనరాశి కూడా. ఈ మకర కుంభ మీన రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి మాత్రం శని చాలా మటుకు అపకారమే చేస్తున్నాడు, అందులో ఏం సందేహం లేదు. ఎందుకంటే శని గ్రహ మార్పు ఆ విధంగా ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి విషయంలో కనుక చూసుకున్నట్లయితే విశ్వావసునామ సంవత్సరం, ఈ సంవత్సరం మార్చి 30 నుంచి వచ్చే సంవత్సరం మార్చి 19వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయాన్ని టైం 3 జోన్స్ లాగా చూసుకుంటే ఏ జోన్ టైంలో ఏ విధంగా ఉండబోతుంది, ఏ గ్రహాల ప్రభావం ఎలా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం. ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5. ఇక చూసుకున్నట్లయితే టైప్ 1 టైంలో చూసుకుంటే గురు ప్రభావం మార్చి 30 నుంచి మే 14వ తారీఖు వరకు 4వ రాశిలో సంచారం చేస్తూ, మే 14వ తారీఖు తర్వాత సెప్టెంబర్ 27వ తారీఖు వరకు, ప్రధానంగా మే 14 నుంచి సెప్టెంబర్ 27 తారీఖు వరకు మిథున రాశిలో సంచారం చేస్తూ గురుడు చాలా శుభకరుడుగా ఉన్నాడు కుంభరాశి వారికి, అందులో సందేహం లేదు. ఇక శని భగవానుల వారికి చూసుకుంటే మార్చి 29వ తారీఖు నుంచి జూలై 12వ తారీఖు వరకు మీన రాశిలోనే సంచారం చేస్తున్నాడు. కాబట్టి కుటుంబ శని ప్రభావం. కాబట్టి ఏం చెప్పబోతుంది గ్రహాలు? గురువు అనుకూలంగా ఉన్నాడు, నీకు పనులలో అనుకూలతనిస్తాను, నువ్వు కష్టపడు, దైవం పరంగా అదృష్టపరంగా నీకు నేను తోడుంటాను. కానీ శని భగవాను చెప్పేటువంటిది కష్టపడండి అని చెప్తున్నాడు. కాబట్టి కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రం ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు గత సంవత్సరం కంటే ఎక్కువగా పొందుతారు గురు ప్రభావం వల్ల. ఎప్పటి వరకు? సెప్టెంబర్ 27వ తారీఖు వరకు. కాబట్టి ఏమాత్రం కూడా చింతించకండి. శని అలాగే ఇబ్బంది పెడుతున్నా, గురువు అనుకూలంగా మారుతున్నాడు కాబట్టి యోగదాయకం. ఇది టైప్ 2 జోన్లో కనుక మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 28వ తారీఖు రోజున కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తాడు, అనగా రాశి నుంచి 6వ స్థానంలో. అలాగే ఇది నవంబర్ 11వ తారీఖు వరకు కర్కాటక రాశిలోనే స్థితి పొంది ఉంటాడు. కానీ ఈ సమయం మాత్రం చాలా జాగ్రత్తలు పాటించాలి. సెప్టెంబర్ 28, 29, 30, తర్వాత అక్టోబర్ 30 రోజులు, ఇటు 4 రోజులు, ఇటు 3 రోజులు, 33 + 11, 44 రోజుల పాటు గడ్డు కాలం. ఎందుకనంటే శని భగవానుల వారు టైప్ 2 జోన్లో చూసుకుంటే జూలై 13 నుంచి మీనంలో వక్రీకరించి కుంభరాశి జన్మశని ప్రభావాన్ని ఇస్తున్నాడు. అలాగే అక్టోబర్ 10వ తారీఖు రోజున కుంభరాశిలోకి జన్మరాశిలోకి ప్రవేశం చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఏమైపోతుంది? ప్రధానంగా గురుడు 6వ రాశిలో సంచారం నవంబర్ 11 వరకు. ఇక ఈ సంబంధించినటువంటి శని కూడాను
అక్టోబర్ 10 వరకు కుంభరాశిలో సంచార ప్రభావం అనగా మీనరాశిలోని సంచారం చేస్తూ కుంభరాశి ఫలితాన్ని. ఈ కారణం చేత ధనపరమైనటువంటి సమస్యలు ఈ టైప్ 2 జోన్లో అన్ని వర్గాల వాళ్ళు ఎదుర్కొంటారు. కాబట్టి వ్యాపార విస్తరణ సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 12వ తారీఖు వరకు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. ఇది అనుకూలమైన సమయము కాదు. ధనము ఎవరికి అప్పు ఇవ్వకండి. అంతేకాకుండా చికాకులో సమస్యలు వస్తాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆవేశానికి గురి కాకండి. సమయం అనుకూలంగా లేదు, శని అనుకూలంగా లేదు, గురువు అనుకూలంగా లేదు. ఇక పైపెచ్చు రాహుకేతులు మే 16 నుంచి రాశిలోనే సంచారం చేస్తున్నటువంటి కారణం చేత విపరీతమైనటువంటి ఒత్తిడికి గురవుతారు. తప్పదండి. దాంపత్య పరంగా బాగుండకపోవచ్చు, ఎవరితో పనిచేస్తున్నా బాగుండకపోవచ్చు, వ్యాపార పరంగా బాగుండకపోవచ్చు, విద్యార్థులు కూడా కష్ట నష్టాలు ఉండవచ్చు. అసలు సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 12వ తారీఖు వరకు అనుకూలంగా లేదు. ఈ 44 రోజుల పాటు ఒక చాలా మటుకు విచిత్రమైనటువంటి బాధాకరమైన స్థితిలో కుంభరాశిలో జన్మించి ఉన్న వాళ్ళకి కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకునే ప్రయత్నం చేయండి. లౌక్యంగా వ్యవహరించండి. సమస్యలు చుట్టుముట్టినప్పుడు భయాందోళనకి గురి కాకుండా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినట్లయితే ఈ 44 రోజులు ఉన్నటువంటి గడ్డు కాలాన్ని మీరు అతి త్వరలో మీరు దాటబోతారు. తద్వారా మీకు ఇప్పుడు పడ్డ కష్టం ఫలితం తర్వాత మీరు విజయాన్ని పొందుతారు. ఎందుకంటే టైప్ 3 జోన్లో కనుక చూసుకుంటే నవంబర్ 12వ తారీఖు నుంచి డిసెంబర్ 27వ తారీఖు వరకు గురుడు కర్కాటక రాశిలో వక్రీకరిస్తూ మిథున రాశి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి మళ్ళీ డిసెంబర్ 27 నుంచి మార్చి 14 వరకు మిథున రాశిలోనే వక్రీకరిస్తూ నవంబర్ 12వ తారీఖు నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు మీకు గురుడు బాగుంటాడండి. ఇంకా సందేహమే లేదు. అద్భుతమైనటువంటి యోగకాలమైనటువంటి సమయం. ఇక టైప్ 3 జోన్లో చూసుకుంటే నవంబర్ 26 నుంచి కుంభరాశిలో వక్రత్యాగము చేసి జనవరి 9వ తారీఖు వరకు కుంభరాశిలో జన్మశని ప్రభావము, జనవరి 10 నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడా శని ప్రభావము ఉంటుంది. కాబట్టి ఎక్కడా కూడా గుర్తుపెట్టుకోండి, కుంభరాశి వారికి శని ప్రభావం తగ్గదు కూడా. శని అనుకూలంగా లేడు. కానీ గురువు మాత్రమే సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 వరకు అనుకూలంగా లేడు. మిగతా సమయం అంతా కూడా గురువు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత అద్భుతమైనటువంటి విజయాలు ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారు పొందుతారు. కానీ ఆ 44 రోజులు జాగ్రత్తలు పాటించండి. ప్రత్యేకించి కుంభరాశి మహిళలకు ఎలా ఉంటుంది గురుగారు? ఈ కుంభరాశిలో జన్మించినటువంటి మహిళలకి గతంలో కంటే కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, బాధ్యతలు పెరుగుతాయి. ఆ బాధ్యతలకి తగ్గట్టుగా శారీరక శ్రమ చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులందరినీ ఒక తాటిలోకి తీసుకురావడం, అలాగే వ్యాపారం చేస్తుంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నుంచి లాభాల బాటలో తెచ్చుకురావడానికి చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఉద్యోగంలో కూడా బాధ్యతలు పెరుగుతాయి. కింది స్థాయి ఉద్యోగస్తులు సహకరించకపోవడం కారణం చేత అన్ని పనులు మీకు మీరే స్వయం కృషితో చేసుకోవాల్సి వస్తుంది. అయినా మొక్కవని ధైర్యంతో ముందడుగు వేయండి. ఈ సంబంధించినటువంటి మహిళలు మంచి ప్రగతిని పొందుతారు. అలాగే సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 12వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం అనుకూలంగా లేదు. కాబట్టి ఈ సమయంలో సంబంధించి దాంపత్య సమస్యలు ఎదుర్కోవడం కానీ, లేకపోతే వివాహ పరంగా ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ, లేకపోతే సంతాన పరంగా కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ జాగ్రత్తలు పాటించండి. మిగతా సమయం అంతా వివాహం కానీ అమ్మాయిలకి వివాహం జరుగుతుంది. మీ మాటకి విలువ పెరుగుతుంది. గతంలో ఇబ్బందులు పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా మీకు గౌరవ మర్యాదలు ఇస్తారు. కాకపోతే కొన్ని చేయనటువంటి పనులకి మాత్రం సెప్టెంబర్ 28 నుంచి 12 వరకు మధ్య కాలంలో అపవాదులు మోయాల్సిన పరిస్థితి వస్తుంది. మహిళలు జాగ్రత్తలు పాటించండి. వివిధ రంగాల్లో స్థిరపడిన వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఎలా ఉంటుందండి కుంభరాశి వారికి? ప్రధానంగా విద్యార్థులకి మాత్రం చాలా శ్రమ కోరిస్తే ఖచ్చితంగా ఫలితాలు పొందుతారు. గురువు బలం బాగుంది. చక్కగా అన్ని విధాలుగా మంచి స్థితిలోకి వస్తారు. కోరుకున్నటువంటి విద్యా సంస్థల్లో సెప్టెంబర్ 27వ తారీఖు లోపల కనుక ప్రయత్నం చేస్తే మంచి అనుకూలంగా ఉంటుంది. కాకపోతే శని ప్రభావం, ఇటు రాహు ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత విజయం దోబూచులాడుతుంది. కానీ అంతిమంగా దైవం మీ చెంతే ఉన్నటువంటి కారణం చేత మీరు అంతిమంగా విజయాన్ని పొందుతారు. కాబట్టి దైవ ఆరాధన అనేటువంటిది విడవకుండా విద్యార్థులు ప్రయత్నం చేయండి. ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులకి మంచి స్థితి ఉంటుంది. గతంలో కంటే కూడా ఎక్కువగా ప్రజాదరణ పొందే అవకాశం ఉంటుంది. ఏదైనా పెద్దల్ని ఆశించి అనగా పెద్దల సహాయ సహకారాలతో నామినేటెడ్ పదవిని పొందే అవకాశం అవుతుంది. కాకపోతే ధనము మంచి నీళ్ళలా ఖర్చు అయిపోతుంది రాజకీయ నాయకులకి. ఇక ప్రధానంగా ఈ అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 12వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం గడ్డు కాలం. కాబట్టి వ్యాపార విస్తరణ, లేకపోతే వ్యాపార పరంగా అప్పులు ఇవ్వడం కానీ, లేకపోతే ఎవరికైనా మీ దగ్గర ఉన్నటువంటి డబ్బును అప్పుగా ఇవ్వడం కానీ చేసినట్లయితే చాలా సమస్యలు ఎదుర్కొంటారు. మిగతా సమయాల్లో సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 12 మధ్య సమయం తప్ప మిగతా అన్ని సమయాల్లో వ్యాపార పరంగా లావాదేవీల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. అన్ని వ్యాపారస్తులకి
చక్కగా ఉంటుంది అని చెప్పవచ్చు. రైతులకి కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, ఫుడ్‌కి సంబంధించిన వ్యాపారస్తులు కానీ, వస్త్రాలకు సంబంధించిన వ్యాపారస్తులు కానీ, బొటిక్, బ్యూటీ పార్లర్, బ్యాంగిల్ స్టోర్సు, స్త్రీల సౌందర్య ఉత్పత్తులకు సంబంధించినట్టు కావచ్చు, లేకపోతే ఆటోమోటివ్ రంగం, ఈ సిమెంటు, ఇసుక మరియు స్టీల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అన్ని రంగాలలో వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా రైతులు 2 పంటల్లో లాభాలు పొందుతారు. కాకపోతే సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 12 కాలంలో అకాలమైనటువంటి పంట నష్టము, అకాలమైనటువంటి వ్యాపార నష్టములు, అకాలమైనటువంటి వృత్తి ఉద్యోగాల నష్టాలు గోచరమవుతున్నాయి. కాబట్టి ప్రధానమైన నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంచిదని గమనించాలి. గురుగారు మరి పరిహారాలు ఏమన్నా తెలియచేయండి. ఎందుకనంటే శని ప్రభావం అంతగా తగ్గలేదు. ముందుగా ఏవైతే చూసారో ఈ సంవత్సరం మళ్ళీ అవే విశ్వావసునామ సంవత్సరంలో కూడా ఉండబోతున్నాయి. కాస్త తీవ్రతరం అంటున్నారు. శని అనుగ్రహం పొందాలన్నా, దైవానుగ్రహం పొందాలన్నా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ప్రధానంగా మోసపోవడము, నష్టపోవడము, కష్టపడడము అనేటువంటిది శని రాహుకేతు గ్రహ ప్రభావం వలన ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. కాబట్టి ప్రతి అమావాస్య రోజున కాలభైరవుడికి కానీ, లేకపోతే ఈశ్వరుడికి కానీ ఆవ నూనెతో అభిషేకం చేయండి. అలాగే ఆరుద్ర నక్షత్రంతో ఆ శివుడికి అన్నాభిషేకం జరిపించండి. చాలా మటుకు మంచి జరుగుతుంది అవకాశం కుదిరినప్పుడల్లా. ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి, కుంభరాశితో పాటుగా 12 రాశిలో జన్మించినటువంటి వారికి మీ యొక్క సంకల్పం నెరవేరాలి. అన్నిటికంటే మీరు ఏ పండితుల దగ్గరికి మీ యొక్క జాతకాన్ని చూపిస్తే జాతక ప్రకారం ఎటువంటి పరిహారాలు చేసుకోమని చెబుతారో అటువంటి పరిహారాలన్నీ కూడా ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో ఒక పుణ్యతిథి రోజున మీ యొక్క కుటుంబ సభ్యుల గోతనామాలతో చేయించడం జరుగుతుంది. సకల దోష నివారణ పూజలు, హోమాలు, అలాగే సంకల్ప సిద్ధి హోమాలు ప్రధానంగా ఈ విశ్వావసునామ సంవత్సరం 12 నెలల పాటు జరుగుతాయి. దీనికి ముఖ్యంగా ప్రారంభం మహామహిమాన్వితమైనటువంటి కాశీ క్షేత్రంలో ఏప్రిల్ 18వ తారీఖు రోజున ప్రారంభించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఇట్టి మహత్తరమైనటువంటి 12 నెలల పాటు జరిగేటువంటి కార్యక్రమంలో సభ్యులుగా నమోదు చేసుకోదలిచిన వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే గురుగారు ముఖ్యమైన తేదీలు అంటూ ఏమైనా ఉన్నాయండి? ప్రత్యేకించి కుంభరాశి వారు ఈ తేదీల్లో జాగ్రత్త వహించాలని కానీ అలాంటివి ఏమైనా? ప్రధానంగా వాహనాన్ని నడిపేటప్పుడు కానీ, ఆరోగ్యపరంగా కానీ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సమయం మాత్రం వచ్చే సంవత్సరం 2026 జనవరి 15 నుంచి మార్చి 19వ తారీఖు వరకు అనుకూలంగా లేదు. అంతేకాకుండా ఈ సంవత్సరం ఉగాది నుంచి అనగా మార్చి 30వ తారీఖు నుంచి జూన్ 5వ తారీఖు వరకు వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించడం కానీ, లేదా వైద్యపరంగా వైద్యుని సంప్రదించి ఆపరేషన్స్ జరగడం కానీ ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ప్రత్యేకించి ఉద్యోగస్తులకు గురువుగారు పదోన్నతులు ఏమైనా పొందే అవకాశం ఉందా? అలాగే నిరుద్యోగులు చాలా మంది ఉంటారు. ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉందా? ప్రధానంగా ఉద్యోగస్తులు గనక చూసుకున్నట్లయితే చాలా మంది నిరుద్యోగస్తులు గత సంవత్సరం కంటే ఈ విశ్వావసునామ సంవత్సరం చాలా బాగుండాలి. కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు వేరే ఉద్యోగంలో వేరే సంస్థలోకి మారాలంటే ఏ సమయాలు అనుకూలంగా ఉంటాయనే విషయాల గురించి తెలియజేసుకుందాం. ఈ ఏప్రిల్ 13వ తారీఖు నుంచి మే 13వ తారీఖు వరకు ఈ సంవత్సరం, అలాగే జూలై 16 నుంచి ఆగస్టు 16వ తారీఖు వరకు ఈ సంవత్సరం, మరియు ఈ సంవత్సరం నవంబర్ 16 నుంచి వచ్చే సంవత్సరం జనవరి 13వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయాలు ఉద్యోగం మారడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ చెప్పినటువంటి సమయంలో ప్రణాళికాబద్ధంగా మీరు ట్రావెల్ చేయండి. మంచి ఉద్యోగంలో స్థిరపడతారని చెప్పవచ్చు. ఈ సంవత్సరం ఈ కుంభరాశి వారికి చాలా మటుకు శని ప్రభావం అనుకూలంగా లేదు. కావున ప్రధానంగా సంకల్ప సిద్ధి, మీ యొక్క సంకల్పం నెరవేరాలి, అలాగే మీకున్నటువంటి జాతక సమస్యలు తీరాలి అని అనుకుంటే సంవత్సరం మొత్తం కూడా ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో ఈ సంకల్ప సిద్ధి, సకల దోష నివారణ హోమాది కార్యక్రమాలు అనేటువంటివి ప్రతి నెల చేయించడం జరుగుతుంది. దీనికి శ్రీకారం మాత్రం కాశీ క్షేత్రంలో ఏప్రిల్ 18వ తారీఖు రోజున ప్రారంభమవుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమాలు తదనంతరం కాంటాక్ట్ చేసి ఈ కార్యక్రమంలో సభ్యులుగా నమోదు చేసుకోవచ్చు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.